రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలోని రైతు వేదిక వద్ద సబ్సిడీ యంత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రైతులకు సబ్సిడీ వ్యవసాయ పనిముట్ల ప్రొసీడింగ్స్ అందజేసి వారికి కావలసిన యంత్రాలను అందజేశారు. రైతు సంక్షేమం కోసమే ప్రజాప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. రైతులకు 32 లక్షల విలువైన సబ్సిడీ వ్యవసాయ పనిముట్లను అందజేశామని అన్నారు. ఈరోజు రైతుల సంక్షేమమే ధ్యేయంగా మన ప్రజాప్రభుత్వం మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రైతులకు వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన పనిముట్ల మీద సబ్సిడీతో అందించాలని చెప్పేసి మనం ఎన్నికలలో ఇచ్చిన హామీ నెరవేర్చుకొని ముందడుగేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు రైతులకు సబ్సిడీతో కూడిన పనిముట్లను అందజేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు నా నియోజకవర్గం అంటే ఇక్కడ ఒక 6 మండలాలలోనే 50 లక్షల దాకా సబ్సిడీతోన వ్యవసాయ పనిముట్లను రైతులకు ఇప్పుడే అందించడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఒక చూస్తూ ఉంటే ఇది బండ్ ఫార్మర్ అంటే అంచులు తీసుకోవడానికి సంబంధించింది. దాని కాస్ట్ వచ్చేసి 2,99,530 రూపాయలు. అంటే మేము 50% సబ్సిడీతోన 1,49,765 రూపాయలకే సో ఇట్లా ఇది వేయడం జరిగింది. అదేవిధంగా రోటోవేటర్స్ ఉన్నాయి, కల్టివేటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రైతులకు ముఖ్యంగా పంటలు పండించుకొని కష్టపడి పండించుకునే రైతులందరూ కూడా సో ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చిన్న సన్నకారు రైతులకు 50% సబ్సిడీతోన, అదేవిధంగా 5 acres అబవ్ ఉన్న రైతులకు 40% సబ్సిడీతోన ఈ పనిముట్లన్నీ కూడా అందిస్తూ ఉన్నామంటే ఇది ప్రజాప్రభుత్వం మాట ఇచ్చి మాట నిలబెట్టుకొని రైతు సంక్షేమమే ధ్యేయంగా మేము ముందుకు పోతా ఉన్నాం.